హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకోకుండా అనంతపురం నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ రోజు నైట్ అయితే ఏం తినలేదు, బస్సులో అయితే ఉన్నా అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. అంతలోపు రానే వచ్చేసింది. సికింద్రాబాద్ లో అయితే దిగాను అనమాట. వెంటనే ఇక్కడున్న హోటల్ అయితే వెళ్ళాను. హోటల్ చూస్తారు కదా, 14 దోశలు అయితే వేసేసాడు అన్నయ్య. చూద్దాం, మీరే చూడండి ఒకసారి ఎట్టుందో ఇది. నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. చూస్తున్నారు కదా, అన్నయ్య తగిన టకా 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 అన్ని దోశల మీద వేసేసి ఇట్లా చూస్తూ చూస్తూ ఒకటేసారి ఇన్ని దోశలు ఎలా వేస్తాడా అని ఆలోచనలో అయితే ఉన్నాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం ఇది. అన్ని తిప్పేస్తున్నాడు. అమ్మో, ఎంత ఫాస్ట్ ఉన్నావు అన్నానికి. వరల్డ్ కప్ గిన పెడితే గిన నీకే వస్తారేమో ఫస్ట్ ప్రైజ్. అసలు మొత్తానికి ఇది ఏమి దోశ ఏమి మనకైతే తెలీదు. చూద్దాం. మొత్తానికి అయితే అంతా తీసేసినాడు. ఎట్లా తీసాడో చూద్దాము. అబ్బా, ఒకటైతే తీసేసాడు అనమాట. భలే ఉందన్న నీ పని ఏందో. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. మీరు కూడా ఎప్పుడైనా మన ఊర్లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ ఇట్లాంటి దోశలు చూసినారేమో ఒకసారి కామెంట్ చేయండి. మొత్తానికి అయితే టిఫిన్ అయితే లాగిచ్చేసినాం అనమాట. ఇంకా మధ్యాహ్నం సంగతి ఏంటని ఆలోచిస్తూ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి షాద్బా హోటల్ కి అయితే వెళ్ళిపోయినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్టారెంట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. మొత్తానికి అయితే ఒక బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. షాద్బా స్పెషల్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మరి మా వానికి ఎట్లా ఉందో అడుగుదామని అడిగితే ఎట్లుందిరా అంటే వాడైతే సూపర్ ఉంది అన్నాడు. మరి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్